హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శ్రీష. అయితే ఇప్పుడు మనము మార్నింగ్ షిఫ్ట్ అయితే 7th ఫిబ్రవరి ఎవరైతే పేపర్ 2 వాళ్ళు రాసారో మార్నింగ్ షిఫ్ట్ లో 7th ఫిబ్రవరి సీటెడ్ పేపర్ 2 వాళ్ళకి ఎవరైతే రాసారో దాంట్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ లో ఎవరైతే రాసారో ఆ పేపర్ నాకు ఎవరు అందుబాటులో లేదండి, సో అందుకని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను అంటే చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళది అంటే ఇది మార్నింగ్ షిఫ్ట్ లోది ఇప్పుడు నాకు మ్యాథ్స్ పేపర్ దొరికింది కాబట్టి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో చెక్ చేసుకోండి, అంటే మ్యాథ్స్ పేపర్ ఎలా ఇచ్చారు, రేపు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేలాగా ఉంటుందనే ఉద్దేశంతో సో ఈ పేపర్ తీసుకురావడం జరిగింది. చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ 7x minus 1/4 అంటే చూడండి 7x minus 1/4 మైనస్ అంటే చూడండి 1/3 ఇది మొత్తం వాల్యూ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దీని దగ్గర తీసుకెళ్ళచ్చు కదా. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 1/3 లోపల తీసుకెళ్తాను. జస్ట్ సింప్లిఫికేషన్ అనమాట. చూడండి చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. 7x minus 1/4 మైనస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 2x/3 రాసుకోవచ్చా? ఓకే, రాసుకోండి 2x/3. ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ కూడా వస్తుంది, ప్లస్ 1 minus x by minus into minus plus 1/3 of 1 minus x by 2 అంటే 1 minus x డైరెక్ట్ వేస్తున్నాను. 1 minus x by 6 జస్ట్ సింప్లిఫికేషన్ చేసుకోండి అంతే, తెలియడం కోసం చేస్తున్నాను. ఈ మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటే 12 అయితే వస్తుంది కదా, 12 అయితే ఎల్సిఎం వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 12 వస్తుంది అనమాట. 4 3s are 12. ఇక్కడ 20 ఇక్కడ డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. 21x minus 3 minus 8x. ఇక్కడ చూసుకుంటే మనకి -8x ప్లస్ 2 ఇంటూ 1 minus x వస్తుంది. రికార్డ్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను. రికార్డ్ చేస్తున్నానమ్మా, నేను మళ్ళీ చేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తాను తర్వాత. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఇంటూ 1 minus x by 12 కదా, దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10/3 అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఇంటూ 4 క్యాన్సిల్ చేసుకోండి. ఈ వాల్యూ ఎంత వస్తుంది మొత్తం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడండి 21x minus 3 minus 8x plus 2 minus 2x దట్ ఈక్వల్ టు 40 వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికి మనకి 11x minus 1. ఓకే, 11x minus 1 ఈక్వల్ టు 40 అంటే 11x minus 1 ఈక్వల్ టు 40 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 41/11 అయితే వస్తుంది అనమాట. ఓకే, 41/11 ఇది ఎంత మనకి ఎక్స్ వాల్యూ. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూ మనకి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ చూడండి, దీని వాల్యూ అయితే అడగడం జరిగింది 11x. దీని వాల్యూ కదా మనకు అడిగింది. చూసుకుంటే ఇక్కడ మనకి 11 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 41/11 ప్లస్ 21/2. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 31 అండి. క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, జస్ట్ క్యాలిక్యులేట్ మీరు చేసుకోండి. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం ఏమైందో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్యాక్టర్స్ మీద అయితే అడగడం జరిగింది. సింప్లిఫికేషన్ అంటే ఫాస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంది పేపర్. ఫస్ట్ 2 క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అయితే అడిగారు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 2x minus 5ని ఏ అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2x ఈ మొత్తం 2x² ప్లస్ 16y² minus 16xy అంటే ఇక్కడ మనం చూసుకుంటే 2x minus 4y హోల్ స్క్వేర్ వస్తారా కదా, 2x minus 4y వస్తారా కదా. చూసుకుంటే మనకి ఇక్కడ 5 అంటే నేను ఇక్కడ అనుకుంటున్నాను ఇక్కడ 2x minus 4y ఈక్వల్ టు ఏ అని అనుకుంటున్నాను. ఓకే, అందుకని ఇక్కడ 5a ప్లస్ 6a² మైనస్ 6 అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కదా, 6a² ప్లస్ 5a మైనస్ 6. ఓకే, 6 6 are 36 అంటే ఇక్కడ 9 4s are తీసుకోవచ్చు కదా.
9 4 జర్ తీసుకోవచ్చు, రైట్. 9 4 జర్ ఇక్కడ ప్లస్ వస్తే అక్కడ మైనస్ వస్తుంది అంతే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి 6a² అంటే 6a² అలాగే ఉంటుంది. ప్లస్ 5 ఎలా స్ప్లిట్ చేస్తున్నాం మనము? 9a ప్లస్ 9 ప్లస్ 9a మైనస్ 4a మైనస్ 6. ఇక్కడ నుంచి ఏం క్యాన్సిల్ కామన్ తీయచ్చు? 3a కామన్ తీయచ్చు కదా. 3a కామన్ తీస్తే 2 వస్తుంది ఇక్కడ. 2a ప్లస్ 3 2 జర్ 3 3 జర్ 9 2a ప్లస్ 3 వస్తుంది. ఇక్కడ మనకి -2 తీసుకోవాలి యాక్చువల్లీ. -2 కామన్ తీయండి ఇక్కడ. 2 2 2 జర్ ఆర్ ఇంకా ఏ ఉంది ప్లస్ 3. ఓకే, కామన్ తీస్తే మనకి 2a ప్లస్ 3 అనేది ఒకటి, 3a మైనస్ 2 అనేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2a ప్లస్ 3లో నేను ఏ వాల్యూ పుట్ చేసి చూస్తున్నాను. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, మనం ఎంత అనుకున్నాము? 2x మైనస్ 4y అనుకున్నాం కదా, ప్లస్ 3 అనమాట. సో 2 2 జర్ 4x మైనస్ 2 4 2 జర్ 8y ప్లస్ 3. చూడండి, 4x మైనస్ 8y ప్లస్ 3, 4x మైనస్ 8y 4x మైనస్ 8y ప్లస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అనమాట. సో చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, సో అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఏ షాప్ కీపర్ బైస్ ఎ ఫ్యాన్ ఫర్ 1500 పెట్టి ఫ్యాన్ కొనుక్కున్నారంట. సిపి ఎంత అయింది? అప్పుడు టక్కన మీరు క్వశ్చన్ చదవగానే మీరు వేసేసుకోవడమే. ఇంకా సిపి ఎంత ఇచ్చినట్టు మనకి? సిపి మనకి 1500 అయితే ఇచ్చారు, రైట్. సో అయితే ఏం చెప్తున్నాడు? అండ్ మార్క్స్ ఇట్ ఫర్ 2500 అంటే మార్కెట్ ప్రైస్ ఎంత చేసుకున్నట్టు దాన్ని మనకి 2500 అయితే రావడం జరిగింది. హీ సెల్స్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఇది యాక్చువల్గా. ఆ 20% తీసేయాలి కదా. 20% అంటే దీంట్లో ఎంత? 20/100 ఆఫ్ 2500 అంటే ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అంటే ఇక్కడ 500 వస్తుంది కదా. ఈ 500 కూడా ఇక్కడ క్యాన్సిల్ చేయాలి కదా, అంటే ఇప్పుడు 2000 అనమాట. బట్ ఈ 2000కే అమ్ముకున్నాడా అంటే కాదు కదా, ఇట్స్ మార్కెట్ ప్రైస్. అండ్ అడిషనల్ డిస్కౌంట్ ఇంకా ఈ 2000 లో నుంచి ఇంకా అడిషనల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 250 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ రూపీస్ కూడా మనం మైనస్ చేయాలి కదా. 10 - 5 5 ఇక్కడ 9 - 2 7. సో 1750 అనమాట. ఒక వస్తువుని 1750 ఉన్న వస్తువుని 1500 1500 వస్తువుని 1750తో అమ్ముకున్నాడంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు అతనికి? 1750 మైనస్ 1500 క్యాల్కులేట్ చేయండి. 250 కదా. సో 250 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. వన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఫార్ములా ఒకసారి చెక్ చేద్దాం. మనం చూడండి, ఏబిసిడీలు కదా మనకి ఇచ్చినవి, ఏబిసిడి కదా. దానికి ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా మీరు వేసుకోండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ వేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇలాంటి రేషియోస్ ఇచ్చినప్పుడు మీరు ఎక్స్ యాడ్ చేయమన్నప్పుడు వేసుకోవాల్సిన ఫార్ములా అండి ఇది. బీసీ మైనస్ ఏడి, ఓకే, బీసీ మైనస్ ఏడి బై a plus d minus b plus c. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ మనకి బీసీ ఎంత ఉంది? ఇక్కడ b ఇంటూ సి 10 ఇంటూ 21 120 కదా. 120 మైనస్ 24 4 ఆర్ 96 బై a ప్లస్ డి అంటే 28. a ప్లస్ డి ఇక్కడ చూడండి, a ఇక్కడ 4 ప్లస్ 24 28 మైనస్ b ప్లస్ అంటే b ఎంత అండి? 10 12 22 కదా. ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 120 96 అంటే 24 బై 6. 6 1 జర్ 6 4 జర్ కదా. 6 4 జర్ అనే 6 4 జర్ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ అనేది మనకి 4 వచ్చింది అనమాట. ఇది మనకు వచ్చిన వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ 4, బట్ మనకు అడిగిన వాల్యూ అంటే 3x ప్లస్ 1. 3 ఇంటూ 4 ప్లస్ 1 4 3 జర్ 12 ప్లస్ 1 13 కదా. 13 ఈజ్ అవర్ ఆన్సర్. సో 13 ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో చూసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 13 అనమాట. సో ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 34 13 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఇఫ్ 3x మైనస్ 30 అండ్ 2x ప్లస్ 20 ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. జస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? రెండింటిని యాడ్ చేసుకోవాలి కదా. యాడ్ చేసుకోండి. ఇక్కడ 3x డైరెక్ట్ యాడ్ చేస్తానండి. 3x ప్లస్ 2x ఎంత? 5x మైనస్ 30 ప్లస్ 20 ఎంత? 10 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 180కి ఈక్వల్ అవుతుంది. 5x ఈక్వల్ టు ఎంత? 170. x ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 5 3 జర్ 15, ఓకే,
15 5 8s are 40. 16 17 5 4s are కదా. 170 190 ఒకసారి చెక్ చేయండి. ఇది అటు వెళ్ళిపోతే 190 కదండి. ఓకే సారీ, 190 by 5 5 3s are 15, 4 ఉంది, 5 8s are x వాల్యూ ఎంత అండి 38. బట్ మిమ్మల్ని x వాల్యూ అడిగారా? కాదు. ఇక 2x మైనస్ 4 డిగ్రీస్ అయితే అడిగారు అనమాట. 2x మైనస్ 4 2 ఇంటూ x వాల్యూ ఎంత అండి మనకి 38 మైనస్ 4 38 2s are ఎంత 76 76 మైనస్ 4 ఎంత 72 డిగ్రీస్. 72 డిగ్రీస్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, 35 క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్. అలా మీరు ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోండి. సప్లిమెంటరీ యాంగిల్స్ అని గుర్తు వస్తే సరిపోతుంది అక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 36 యాంగిల్స్ పీక్యూ ఆఫ్ ద ట్రయాంగిల్స్. ఓకే, ఒక ట్రయాంగిల్ అయితే ఉంది కదా, చూడండి జస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకోండి మీరు ఇక్కడ పి క్యూ ఆర్. పీక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క పి వాల్యూ క్యూ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. పి వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకి 30 అయితే ఇచ్చారు. క్యూ వాల్యూ ఎంత మనకి 50 అయితే ఇచ్చారు. ఓకే, 50 ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమన్నారు? ఇఫ్ ద బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ పి అండ్ క్యూ మీట్ ఎట్. బైసెక్టర్స్ అంటే జస్ట్ చూడండి, ఇక్కడ బైసెక్టర్స్ ఇట్లా ఇలా వెళ్తున్న యాంగిల్స్ బైసెక్ట్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ అవుతుంది. ఇది ఓ అంట. ఓకే, ఇక్కడ 30 ఉందంటే ఇక్కడ మధ్యలో ఈ పి అంటే ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి. యాంగిల్ ఏం ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? పిఓక్యూ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా? అంటే దాని యొక్క సమ్ కూడా మనకి ఎంత రావాలి? 180 డిగ్రీస్ అయితే రావాలి. బట్ ఇక్కడ పి వాల్యూ ఎంత అవుతుంది? అక్కడ 15 డిగ్రీస్ అవుతుంది. 15 డిగ్రీస్ ప్లస్ క్యూ వాల్యూ ఎంత అవుతుంది? 50 అంటే 25 డిగ్రీస్ ప్లస్ ఓ వాల్యూ ఎంతో తెలీదు, 180 డిగ్రీస్. సో ఓ వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ? 180 అంటే ఇక్కడ 25 ప్లస్ 15 ఎంత? 25 30 40 140 అయితే అవుతుంది. ఓ వాల్యూ ఓ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది మనకి? 140 డిగ్రీస్ అయితే అవుతుంది. ఓకే, సో బట్ మనకి ఓ వాల్యూ అడిగారా? కాదు. 2 ఇంటూ ఓ మైనస్ 10 అడిగారు. 2 ఇంటూ 140 అంటే ఎంత? 280 మైనస్ 10 అంటే ఎంత? 270. ఓకే, మనం అలా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో బైసెక్ట్ చేశారు, దాని యాంగిల్ సగం అవుతుందని ఆ పాయింట్ తెలిస్తే చాలు ఈ కాన్సెప్ట్ లో మనకి. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్ కెన్ నాట్ ఫార్మ్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో ఫార్మ్ అవ్వాలి అంటే మనకి ఏమవ్వాలి? ఈ రెండింటిని సమ్ చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఇంకా బేస్ ని సమ్ చేసి ఈ హైపోటెన్యూస్ డిస్టెన్స్ అయితే ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఈ 12 చూడండి, లాంగెస్ట్ సైడ్ 16 అనుకుంటే ఇక్కడ ఇది 12 అనుకుంటే ఇది 20 అనుకుంటే ఇప్పుడు ఇవే కదా, ఇది ఇది ఓకే, ఇది అవుతుంది. జస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 చూసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ లాంగెస్ట్ సైడ్ 16, ఇది 12, ఇది 8 కదా. 16 అంటే 16 స్క్వేర్ అంటే ఎంత అండి? 256 కదా, ఈక్వల్ టు 8 స్క్వేర్ 64 ప్లస్ 144 144 ప్లస్ 64 కలిస్తే 256 రావాలి, కానీ రావట్లేదు. అంటే ఏంటి మనకి? ఏది కాదు అంటే మనకి ఆప్షన్ 2 కాదనమాట. సో ఆప్షన్స్ అలా చెక్ చేసుకోవాలి మీరు. ఏదైనా 2 సైడ్స్ తీసుకొని థర్డ్ సైడ్ కి ఈక్వల్ అవుతుందా లేదా అలా కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ డస్ నాట్ ఫార్మ్ ద రొటేషనల్ సిమెట్రీ. రొటేషనల్ సిమెట్రీ అంటే దాన్ని తిప్పినా కూడా సేమ్ అలా ఫార్మ్ అయితే నీకు కనిపించాలి. ఓ కనిపిస్తుంది, ఇంకా మనకి హెచ్ కూడా కనిపిస్తుంది, ఎన్ కూడా కనిపిస్తుంది, బట్ ఈ అనేది మనకి కనిపించదు అనమాట. అందుకని మనకి ఈ రొటేషనల్ సిమెట్రీకి ఫార్మ్ చేయదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుని చూడండి, డయాగ్నల్స్ ఆఫ్ ద పీక్యూ అండ్ క్యూఎస్ ఆఫ్ ద పారలాగ్రామ్. ఒక పారలాగ్రామ్ అయితే తీసుకుని చూడండి. నేను జస్ట్ దీని పైన వేస్తున్నాను. పి క్యూ ఆర్ ఎస్. ఓకే, అక్కడైతే మీకు ఏమి ఇచ్చారండి? ఇక్కడ మనకి పీక్యూఆర్ఎస్ పాయింట్స్ అయితే ఇచ్చారు కదా. ఓకే, అంటే దీనికి డయాగ్నల్స్ అయితే ఇచ్చారు. డయాగ్నల్స్ ఏమి ఇచ్చారు? పి పిఆర్ అండ్ క్యూఎస్. ఓకే, ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ 0 దగ్గర అయితే మీట్ అవుతుందని చెప్పారు. ఓపీ ఎంత ఇచ్చారండి? అంటే ఓపీ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ అనమాట. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు? ఎక్స్ ప్లస్ వై. ఈ వాల్యూ ఎక్స్ ప్లస్ వై. ఇంకా ఓ క్యూ ఎంత? ఓ నుంచి క్యూ దగ్గరికి ఎంత అవుతుంది? ఓ నుంచి క్యూ దగ్గరికి 20 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఓఆర్ ఎంత అవుతుంది? ఓఆర్ అయితే 6. అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా ఓఎస్ వాల్యూ ఎంత? వై ప్లస్ 7 అనమాట. అంటే చూడండి, ఒక డయాగ్నల్ బైసెక్ట్ చేస్తుంది అంటే సెంటర్ పాయింట్ ఈ రెండింటిని ఈక్వల్ గా సమానంగా విభజిస్తుందని తెలుసు కదా, ఈక్వల్ గా డివైడ్ చేస్తుందని తెలుసు కదా. సో మనకంటే ఇక్కడ మనకి చూడండి, వై ప్లస్ 7 వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో 20కి ఈక్వలా కాదా? సో దీని నుంచి మనం వై వాల్యూ కనుక్కోవచ్చా లేదా? 20 మైనస్ 7 అంటే 13. సో వై వాల్యూ వచ్చిందా? వై వాల్యూ వస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ వై అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందండి? ఇక్కడ 16 కి ఈక్వల్ అయితే అవుతుంది. బట్ వై వాల్యూ ఎంత? 13. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 16 మైనస్ 13 అంటే 3 కదా. ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 13. ఓకే, వై వాల్యూ 13 చూసుకోండి. ఇక్కడ మనకి ఏం ఫార్మ్ కనుక్కోమని చెప్పారు? 7x మైనస్ 1 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 3. 7 3s are 21 సారీ
21 మైనస్ y ఎంత 13. 21 మైనస్ 13 ఎంత మనకి అవుతుంది 7 + 1 8. 8 అయితే మనకి ఆన్సర్ అవుతుంది. సో 39 క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే, అలా అన్నమాట. జస్ట్ ఆన్సర్ చెక్ చేసుకోండి మీరు మార్నింగ్ రాసిన వాళ్ళు. నెక్స్ట్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం. ఒక ట్రెపీజియం తీసుకోండి. ఏమి అడుగుతున్నారు దానికి, ఏమి ఇచ్చారు మనకి, ఏమేమి ఇచ్చారు అవి కూడా తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రాస్తాను. ట్రెపీజియం అయితే ఇలా ఉంటుంది కదా, 2 ఈక్వల్ సైడ్స్, ప్యారలల్ సైడ్స్, 2 నాన్ ప్యారలల్ సైడ్స్. ఈ రెండు ప్యారలల్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అనుకుంటున్నాను, వీటిని సిడి అనుకుంటున్నాను. మీకు ఏమి ఇచ్చారు, పెరిమీటర్ ఇచ్చారు, అంటే మొత్తం కలిపించారు కదా, a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ ఎంత ఇచ్చారండి మనకి 52 అయితే ఇచ్చారు. ఓకే, ఓకే 52 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమన్నారు, దెన్ ద డిస్టెన్స్, సారీ 128 ఏంటిది మనకి, 128 మనకి ఇచ్చింది ఏంటనేది హాఫ్ ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ ఎంత ఇచ్చారు మీకు 128 అయితే ఇచ్చారు. బట్ మీకు ఏ ప్లస్ బి తెలుసా, తెలీదు. సి ప్లస్ డి అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్ ఇస్ నాన్ ప్యారలల్ సైడ్స్ సి ప్లస్ డి కదా, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు, సరే ఏ ప్లస్ బి, సి ప్లస్ డి మీకు వాల్యూ తెలుసు ఎందుకంటే దానిలో ఇచ్చారనమాట 20. ఆ 20 నాటి తీసుకెళ్ళండి, 52 మైనస్ 20 కదా. ఓకే 52 మైనస్ 20 చూడండి, 2 మైనస్ 0 0, 5 మైనస్ 2 3. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత మనకి, సారీ ఇక్కడ 2 మైనస్ 0 2 కదా, 32. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 32. ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ వేసుకోండి, హెచ్ వాల్యూ వస్తుంది మనకి. కనుక్కోవాల్సింది కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ కదా. సో హెచ్ వాల్యూ కనుక్కోమంది, హెచ్ వాల్యూ ఇక్కడ హెచ్ అలాగే వేసుకోండి. ఏ ప్లస్ బి ఎంత అండి 32, దట్ ఈక్వల్ టు 128. 2 ఇంటూ 16. ఓకే, 16 టేబుల్ ఇది ఎన్ని అవుతుంది, 8 టైమ్స్ పోతుంది. సో 8 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఏరియా యొక్క ఫార్ములా, ట్రెపీజియం యొక్క ఏరియా యొక్క ఫార్ములా, ఇంకా మనకి పెరిమీటర్ యొక్క ఫార్ములా తెలిస్తే ఈజీగా అయితే చేయొచ్చు మనం దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు 48 ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ ఇట్ సైడ్ 6 అంటే వేరే సైడ్ ఎంత అవుతుందండి 8 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే ఒక రెక్టాంగిల్ తీసుకోండి, ఒక సైడ్ 6 ఇచ్చారంటే ఇంకో సైడ్ 8 అయితేనే కదా మనకి 48 అనేది ఏరియా అయింది, ఎల్ ఇంటూ బి కదా. సో ఓకే, ఎల్ ఇంటూ బి మనకి ఇచ్చారు 48 అనేది, బట్ ఇక్కడ వేరే సైడ్ ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది, రైట్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద పర్సన్ టు టేక్ ద హిట్స్ ఫీల్డ్ డయాగ్నల్లీ అండ్, ఇక్కడ ఏం చెప్తున్నారు, హౌ లాంగ్ విల్ ఇట్ పర్సన్ టేక్, ఎంత టైం తీసుకుంటారు టు క్రాస్ ద ఫీల్డ్ ఆఫ్ ద దిస్ ఫీల్డ్ డయాగ్నల్ గా క్రాస్ చేస్తే. మీకు డయాగ్నల్ ఫార్ములా తెలుసు కదా, రెక్టాంగులర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎంత ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అతను క్రాస్ చేశాడంటే, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎల్ అంటే మనకి 4 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 36 ప్లస్ 64 100 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఇక్కడ మనకి 10 వచ్చింది కదా, డిస్టెన్స్ ఎంత వచ్చింది 10 వచ్చింది. బట్ మీకు ఏం కనుక్కున్నారు, టైం కనుక్కున్నారు కదా, డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చారు మీకు, ఇక్కడ చూడండి స్పీడ్ ఇచ్చేసారు. డిస్టెన్స్ ఫార్ములా ఎంత, డిస్టెన్స్ స్పీడ్ మల్టీప్లస్ టైం కదా, మనకి టైం కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకోవచ్చు కదా. డిస్టెన్స్ ఎంత 10, స్పీడ్ ఎంత మనకి 20 మీటర్స్. ఓకే, సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 20 1/2 మినిట్స్ అవుతుంది. బట్ మీకు ఎందులో కనుక్కోమన్నారు, ఇక్కడ సెకండ్స్ లో కనుక్కోమన్నారు కాబట్టి ఇంటూ 60 వేసుకోవచ్చా లేదా, 2 ఇంటూ 30 సెకండ్స్ ఇస్ అవర్ ఆన్సర్. 30 సెకండ్స్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. 30 సెకండ్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ద మెటాలిక్ క్యూబ్స్, చిన్న క్యూబ్స్, మెటాలిక్ క్యూబ్స్, అవి కూడా క్యూబ్సే. అంటే 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ బెల్ట్ టు ఫార్మ్ ద సింగిల్ సాలిడ్ క్యూబ్ అని. అంటే 3 చిన్న క్యూబ్స్ ని కలిపితే ఒక పెద్ద క్యూబ్ అయితే ఫామ్ అవుతుందంట. ఓకే, ఇది కూడా మీరు క్యూబ్ అనుకోండి, క్యూబాయిడ్ అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు అయితే మీరు చూడండి, ఈ చిన్న క్యూబ్స్ యొక్క వాల్యూమ్స్ మనం కనుక్కొని అది ఈక్వల్ అంటే యాడ్ చేసుకున్నాం అనుకోండి, దీని వాల్యూమ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, దీని వాల్యూకి సమానం అవుతుందా లేదా. ఏం చేస్తున్నాడు అక్కడ, మెల్ట్ చేసి ఒక పెద్ద క్యూబ్ తయారు చేస్తున్నాడు. మెల్ట్ చేసినా ఏం చేసినా కూడా వాల్యూమ్ అనేది ఎప్పుడు మారదు కదా. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్ 8 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. ఓకే, ఎంత అవుతుంది 5 క్యూబ్ అంటే 8 క్యూబ్ అంటే 512 ప్లస్ 216, 6 6 ఆర్ 36, 216 కదా. వేసుకోండి 216 ప్లస్ 1000 కదా. సో ఇదంతా యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1728 అయితే వస్తుంది. ఇదేంటి మనకి పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ కి ఈక్వల్ అవుతుందా లేదా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 1728 అంటే ఏ వాల్యూ మనకి 12 వస్తుందా లేదా. 12 క్యూబ్ కదా మనకి 1728. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుందండి 42. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. 42 కి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 43. ద మీన్ ఆఫ్ ద మీడియన్ ఆఫ్ ద మోడ్
చూడండి ఏం అడుగుతున్నారు ఇక్కడ, మీన్ ఆఫ్ దేనికి మీన్ అడుగుతున్నారు, మీడియన్ కి మోడ్ కి అడుగుతున్నారు ఇక్కడ. మీన్ కి మోడి సారీ మీడియన్ కి మోడ్ కి మీరు ఈ అబ్జర్వేషన్ లో మీడియన్ కనుక్కున్న తర్వాత మోడ్ కనుక్కున్న తర్వాత వచ్చిన దానికి మీరు మీన్ అయితే కనుక్కోవాలన్నమాట. ఓకే, మీన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా సరే ఫస్ట్ వాటిని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో చేసుకోవాలా లేదా? ఫస్ట్ నేను వీటిని అయితే అసెండింగ్ ఆర్డర్ లో అయితే రాస్తాను. చూసుకోండి ఇక్కడ మనకి 20, 26, 28, 30, 45, 55, 56 టూ టైమ్స్ ఉంది చూసుకోండి. 56 ప్లస్ 56 ఇంకా మనకి ఏమి మిగిలింది 60, 61 కదా. ఏది ఎక్కువ టైం అంటే రిపీటెడ్ టైం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఏది ఉంది దాన్ని మనం ఏమని చెప్పుకుంటాము, మోడ్ అని చెప్పుకుంటాం కదా. సో మనకి మోడ్ అనేది వచ్చేసింది. మోడ్ అనేది మనకి 56. బట్ మీడియన్ కనుక్కోవడానికి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ అనేది మనకి ఇక్కడ 10 కి ఈక్వల్ అయింది. ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు మనకి మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి, n బై టూత్ టర్మ్ ప్లస్ n+1 n/2th టర్మ్ ఇంకా మనకి n+1/2th టర్మ్, రైట్. సో దానికి బై 2 వేసుకోవాలి కదా. సో అంటే చూసుకోండి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ n/2 అంటే ఇక్కడ ఎంత అండి, 5 అంటే 5th టర్మ్ 6th టర్మ్ కలిపి 5th టర్మ్ ఎంత 1 2 3 4 5 45 అనమాట. 45 ప్లస్ 55/2 అనమాట. 50 ప్లస్ 40 90 90 ప్లస్ ఇది 100 100/2 అంటే ఇది 50 అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 50 అయితే రావడం జరిగింది. ఏంటిది మనకి వచ్చింది 50 ఏంటిది, మీడియన్ ఎంత మనకి ఇప్పుడు మీడియన్ అనేది మనకి 50 అయితే వచ్చింది. బట్ వీటి రెండింటికి ఏం కనుక్కోమన్నారు, ఈ రెండింటికి మీన్ కనుక్కోమన్నారు. 50 ప్లస్ 56/2 అనమాట. 50 ప్లస్ 56 అంటే ఇక్కడ మనకి 106. 106/2 2 5s are and 2 3s are 53 is our answer, రైట్. సో 53 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది ఆప్షన్ 4. చూడండి మీరు మీడియన్ ఇంకా మనకి మోడ్ కనుక్కున్న తర్వాత దానికి మీరు కనుక్కోవాలన్నమాట, మీన్ అనేది దాని యొక్క మీన్ కనుక్కోవాలి, రైట్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ ద ప్లేయింగ్ కార్డ్స్. మొత్తం కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి అసలు యాక్చువల్ గా 52 కదా. 52 వేసుకోండి ఫస్ట్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ కార్డ్ ఈజ్ ఏ 10 ఆర్ ఏ రెడ్ కింగ్. రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి యాక్చువల్ గా 26 లో మనకి ఎన్ని ఉంటాయి, 26 లో మనకి చూడండి 4/26. హలో హలో చెప్పండి. 8:15 అయితే ఇంకా రికార్డ్ లోనే ఉన్నాయి, ఇంకా 10 క్వశ్చన్ ఉంది. అవును, ఓకే ఓకే ఓకే. A card is drawn from the well shuffled deck of the cards, playing cards. What is the probability that the card is drawn from 10 or a red king? చూడండి ఇక్కడ మనకి 10 అయితే మనకి ఎన్ని టెన్స్ ఉంటాయండి, 4 టెన్స్ ఉంటాయి కదా, 4/52 కదా. ప్లస్ రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, 2/52. 4 + 2 6/52 కదా మనకి. 6/52 అంటే మనకి ఎంత ఆన్సర్ అవుతుంది, 6/52. 2 3 0 2 26 0. ఎక్కడ ఉంది ఆన్సర్, డైరెక్ట్ మన ఫస్ట్ ఆప్షన్ 1 ఉంది. ఓకే, సో ఆప్షన్ 1 is correct here for the question number 44. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివైడెడ్ బై 87 అండ్ 123 లీవింగ్ రిమైండర్స్. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారు, 123 87 ఇంకా 123 డివైడ్ చేయగా రిమైండర్స్ ఎంత ఎంత మిగులుతుందని చెప్తున్నారు, 7 ఇంకా 3 అయితే మిగులుతుందని చెప్తున్నారు. 87 లో నుంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 80 అయితే వస్తుంది. 123 నుంచి -3 తీసేస్తే ఎంత వస్తుంది, 120 వస్తుంది. ఈ రెండిటి యొక్క హెచ్సిఎఫ్ ఎంతైతే ఉంటుందో అదే కదా మనకి కంప్లీట్ గా డివైడ్ చేసేది. రెస్పెక్టివ్లీ యాజ్ ద రిమైండర్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. అదే కదా ఇప్పుడు ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 40 అనమాట, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం 0.4 బార్ ప్లస్ 0.6 బార్. యాక్చువల్ గా 0.4 బార్ అంటే మనం 4/9 రాసుకుంటామా లేదా, 6 బార్ అంటే 0.6 బార్ అంటే 6/9 రాసుకుంటామా లేదా. సో దానికి ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 10/9 అయితే అవుతుంది. 1 into 1/9 చూడండి, 1 into 9 అంటే 9 9 + 1 10 10/9. 10/9 is our answer అంటే 1 into 1/9 is our ఆన్సర్ అనమాట. మనకి టక్కున ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ చదువుకుంటా దాంట్లో అయితే మనకి ఇదైతే ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు లార్జెస్ట్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డెసిమల్స్ లో మార్చుకోండి. 4/7 అంటే 0.57 కదా. 9/12 అంటే 0.56.
1 into 2/7 అంటే 7 1 7 7 ప్లస్ 2 9/7 9/7 అంటే మనకి 1 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే 1.2 వేసుకో 1.2 అలా వస్తుంది. 3/5 అంటే ఇది కూడా 0 పాయింట్స్ లోనే వస్తుంది 0.60 అయితే వస్తుంది. చూడండి మనకి ఇది గ్రేటెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తీసుకోవాల్సింది అంటే ఇక్కడ చేస్తాను చూడండి. నేను ఇక్కడ 9/7 లో నుంచి 9/16 అనమాట. ఇది 9/16 కదా, 7 1 ఓకే ఇది కదా 9/16 ఇది 9/7 ఓకే. ఇక 16 కి 7 కి ఎంత వెల్సియం అవుతుంది మనకి ఇక్కడ 112 అయితే అవుతుంది కదా. 112 7 టైమ్స్ 9 టైమ్స్ అంటే 144 మైనస్ 63 రైట్. సో దీనికి ఎంత ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ 4 మైనస్ 3 ఎంత అవుతుంది 1 అవుతుంది. 4 మైనస్ 6 అంటే 81 81/112 81/112 ఎక్కడ ఉంది ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. ఓకే క్వశ్చన్ నెంబర్ 47 ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. చూడండి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 47 తర్వాత 48 ఏమి ఇచ్చారు. ద డిజిట్ ఎట్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 2 మోర్ దాన్. చూడండి స్క్వేర్ అంటే ఒక డిజిట్ తీసుకున్నప్పుడు దాని స్క్వేర్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఉన్న యూనిట్ ప్లేస్ ఆఫ్ స్క్వేర్ నంబర్ మైనస్ అంటే ఇక్కడ ఏమంటున్నారు 2 మోర్ దాన్ ద డిజిట్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద డిజిట్ అనమాట. యూనిట్స్ ప్లేస్ ఆఫ్ డిజిట్ కి ఎంత ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 6 తీసుకున్నాం, ఇంకేం చెప్తున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద డిజిట్ ఎట్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ దట్ నంబర్. అంటే ఆ స్క్వేర్ ఆఫ్ ద నంబర్ లో ఉండకూడదు. బట్ చూడండి 4 తీసుకుంటాం అనుకోండి, మనకి 4 కి ఎంత తీసుకోవాలి ఇక్కడ డిఫరెన్స్ 2 ఉండాలంటే, సారీ 6 తీసుకుంటే 6 డిఫరెన్స్ 2 ఉండాలంటే మనకి ఇక్కడ 4 తీసుకోవాలా లేదా కదా. ఇప్పుడు మనం 4 స్క్వేర్ సారీ 2 స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి, 4 స్క్వేర్ చేస్తే 4 4 16 వన్స్ ప్లేస్ ఇది ఉంది కదా, ఇది కాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే 9 తీసుకుంటే 9 7 కదా 2. ఇప్పుడు మనకి 7 7 49 9 ఉందా. ఓకే ఇక్కడ మళ్ళీ 4 తీసుకుంటే దానికి 2 తీసుకోవాలి. అప్పుడే కదా డిఫరెన్స్ 2 వచ్చింది. అందుకని నేను ఇక్కడ ఆప్షన్స్ త్రూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ 5 తీసుకుంటే 3 తీసుకోవాలి, ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది. బట్ 3ని స్క్వేర్ చేస్తే ఎప్పుడైనా 9 వస్తుంది రాదు కదా. సో మనకి అందుకని ఏది కాదో అదే మన ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, ఇది ఇలాంటి సమ్స్ మనకి ఎప్పుడు ఏ పేపర్ తీసుకున్నా కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఫజిల్ అనమాట ఇది. చూడండి మనకి ఏ ఇంటూ ఏ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏ ఇంటూ ఏ చేస్తే ఏనే రావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి 1 ఇంటూ 1 చేస్తే వస్తుంది. ఓకే ఇక్కడ చూద్దాం మనకి ఆప్షన్స్ త్రూ వెళ్దామా. 2 ఏని 1 తీసుకుంటున్నాను నేను. ఏ 1 తీసుకుంటే ఇక్కడ 1 ఇంటూ 1 పెడితే ఇక్కడ 1 ఇంటూ 1 1 అవుతుంది. బట్ 1 2 2 అవుతుంది. బి 2 అవుతుంది. ఇక్కడ బి 2 అనేది ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఇది చూసుకుంటే ఏ 5 బి 1 చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ త్రూ వెళ్తున్నాం కాబట్టి ఏ 5 తీసుకుందాము. 2 ఇంటూ 5 ఇది 5 అయితే 5 5 25 5 2 10 10 ప్లస్ 2 12 అంటే ఇక్కడ మనకి బి ఎంత రావాలంటే ఇక్కడ మనకి 1 రావాలి కదా. బి ఈక్వల్ టు మనకి 1 అయితే రావాలి. ఆల్రెడీ మనకి 2 ఇక్కడ ఉంది కాబట్టి బి 1 కదా. ఇక్కడ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ కదా. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 50 ఏముంది చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్ గా ఇది ఇది తెలియాలంటే మీకు జస్ట్ ఐడెంటిటీస్ తెలిస్తే చాలన్నమాట. ఐడెంటిటీ ఫార్ములా తెలుసు కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి. యాక్చువల్ గా మనకి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab రాయచ్చా లేదా. నేనేం చెప్తున్నాను ఇక్కడ ఏ మైనస్ బి అంటే 11/5 హోల్ స్క్వేర్. 11/5 హోల్ స్క్వేర్ అంటే 11/5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏబి అంటే ఎంత అండి 3 ఇంటూ 4. ఈ 4 4 క్యాన్సిల్ అయితే అక్కడ 3 మిగులుతుంది. 11/5 కదా, ఇది 11/5. 11 స్క్వేర్ అంటే 121, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 3 అనమాట. 121 ప్లస్ 25 3 75/25 కదా. సో 125 ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 196/25 అవుతుంది. బట్ 196 అనేది మనకి దేనికి స్క్వేర్ అండి 14 కి. 25 అనేది 5 కి. 14/5 ఎక్కడ ఉందో చూడండి, ఖచ్చితంగా ఉంటుంది చూడండి. 2 ఇంటూ 4/5 2 ఇంటూ 5 2 10 ప్లస్ 4 14/5 ఉంది కదా. ఇక్కడ మనకి 5 2 10 10 ప్లస్ 4 4/5 14/5 అనేది మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 14/5. ఓకే సో అలా మనకి ఐడెంటిటీస్ తెలిస్తే టక్కున మనం అయితే క్వశ్చన్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే when asked to arrange the decimal numbers 1.5 0.23 1.6 0.034 1.13 in ascending order, one of the students arranged the 0.23 0.034 1.5 1.6 ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది కరెక్ట్ ఆన్సరా ఒకసారి మీరు గమనించినది కరెక్ట్ ఆప్షన్ అవుతుందా.
కాదు కదా! సో, అక్కడ ఏం తప్పు చేసాడు అతను? హూ అమంగ్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ అంటే టీచర్ షుడ్ ఆస్క్ ద స్టూడెంట్ టు రీకాల్ చేయమని చెప్పాలా? ఖచ్చితంగా చెప్పకూడదు. మాటి రీకాల్ అతనికి అర్థం కాని కాన్సెప్ట్‌ని రివైజ్ చేయమని చెప్పొచ్చు. ద స్టూడెంట్ హాస్ డెవలప్డ్ ద మిస్‌కన్సెప్షన్ ఆఫ్ కన్సిడరింగ్ ద డెసిమల్ నంబర్ యాస్ ద బిగ్గర్ నంబర్. అవును. ఇలాంటి మిస్‌కన్సెప్షన్ అయితే అతను కన్సిడర్ చేసుకోవడం జరిగింది కదా! రిపీట్ చేయమని చెప్పకూడదు కదా! సో, అరేంజ్ డెసిమల్ నంబర్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్‌లో చేయలేదు. ద స్టూడెంట్స్ హాడ్ మేడ్ ఎ కేర్‌లెస్ మిస్టేక్స్ అని అన్నాం. ఎందుకంటే అతనికి కాన్సెప్ట్ క్లియర్‌గా లేనప్పుడు మళ్ళీ యాస్ ఎ టీచర్ ఏం చేయాలి? మళ్ళీ అతనికి ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలాగైతే ఉండాలి. సో, ఆప్షన్ అది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 52. ఎ టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ టు కట్ ఔట్ 6 స్క్వేర్స్ ఆఫ్ ద 1 యూనిట్. 1 యూనిట్‌తో ఉన్న ఒక 1 యూనిట్ ఉన్న స్క్వేర్స్ అయితే కట్ చేయమని చెప్తున్నారనమాట. హౌ మెనీ డిఫరెంట్ షేప్స్ కెన్ యూ మేక్ యూజింగ్ ద స్క్వేర్స్? ఆ స్క్వేర్స్‌ని ఉపయోగించి నువ్వు ఎన్ని డిజైన్స్ చేయగలవని ఒక అడుగుతున్నారు. విచ్ షేప్ ఫార్మ్డ్ వుడ్ యూ ద మాక్సిమం పెరిమీటర్స్? ఏ షేప్ నీకు మాక్సిమం పెరిమీటర్ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. చిన్న చిన్నవి కట్ చేసిన తర్వాత ప్లస్ ఒక డిజైన్ ఫార్మ్ చేసిన తర్వాత దేనికి అనేది అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి చూసుకుంటే అప్లై ద ఫార్ములా కోసం అప్లై చేయమని చెప్తున్నారా? అసెస్ ద చిల్డ్రన్స్ లెర్నింగ్ అబౌట్ ద ఏరియా అండ్ పెరిమీటర్. ఎంగేజ్ ఇక్కడ ఏం చెప్తున్నారు? లీస్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్ చూడండి. మనకి అందుకే పాజిటివ్‌గా అనిపిస్తుంది ఏంటని అనుకున్నాను. క్వెషన్ ఏమి అడిగారు? ద లీస్ట్ అప్రోప్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. లీస్ట్ ఏదంటే మనకి ఇక్కడ ఎంగేజ్ ద చిల్డ్రన్ టు గ్రూప్ వర్క్ చేయడానికి కాదు యాక్చువల్‌గా. గ్రూప్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుందా? యాక్చువల్‌గా ఈ క్వెషన్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఫార్ములా కోసమైనా అంటే ఫార్ములాస్ కోసం చెప్పించకూడదు అలాంటివి. అందుకని మనం దీన్ని కన్సిడర్ చేయం కాబట్టి దీన్ని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ ఎంగేజ్ ద గ్రూప్ వర్క్ అంటే గ్రూప్ వర్క్‌లో ఎంగేజ్ చేయడానికి అట్లా చేయిస్తున్నారా? సో, మనకి 2 అండ్ ఇంక 3 కరెక్ట్ అనిపిస్తున్నాయి. అంటే 2 కొంచెం లీస్ట్ అప్రోప్రియేట్‌గా ఉన్నాయి కాబట్టి మాక్సిమం 2 అయితే అవుతుంది. మీరు ఏది ఆన్సర్‌కి వచ్చేంత వరకైతే వెయిట్ చేయండి. సో, ఆ 2 కూడా నాకు పాసిబుల్‌గా అనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 53 చూడండి. A child solve an equation x plus 7 equal to 15 as x plus 7 minus 7 equal to 15. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే అతను ఏం చేస్తున్నాడు? x plus 7 minus 7 కాన్సెల్ చేశాడు. అంటే దీన్ని ఏమి చెప్పుకోవచ్చండి? ఇలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దాన్ని ఈక్వాలిటీ మెథడ్ అయితే అంటారు. అప్పుడు టీచర్ ఏం చెప్తున్నట్టు మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఈక్వాలిటీ యూజింగ్ ద ఆల్టర్‌నేట్ మెథడ్స్. అవును. మనం ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 7 అటు తీసుకెళ్ళిపోతే అట్లా సాల్వ్ చేసుకునే బదులు ఇలా కూడా మనం చేసుకోవచ్చు కదా! సో, అందుకనే అతను ఏం చేస్తున్నాడు? +7 -7 క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్ టు 7 లాగా బట్ దీన్ని ఏమని చెప్పొచ్చు మనం ఈక్వాలిటీ యూజింగ్ ఆల్టర్‌నేట్ మెథడ్ అనేసి చెప్పొచ్చనమాట. ఆస్క్ ద చిల్డ్రన్ టు సేమ్ ఈక్వేషన్ బ్లాక్ బోర్డ్ అలా చెప్పకూడదు. గివ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాదు. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ కాదు. ఆల్టర్‌నేట్ మెథడ్స్ యూజ్ చేయమని అయితే చెప్పొచ్చనమాట. సో, క్వెషన్ నంబర్ 53 ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఉండి మనకి క్వెషన్ నంబర్ 54. అకార్డింగ్ టు ద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కిల్స్ టు బి డెవలప్డ్ అమాంగ్ ద లెర్నర్స్ వైల్ టీచింగ్ అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రా. ఇంకా అర్థమెటిక్ చెప్పేటప్పుడు నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఏం యాడ్ చేయమని చెప్పింది? లుకింగ్ ఫర్ ద ప్యాటర్న్స్ అండ్ రిలేషన్స్. అవును. ప్యాటర్న్స్ అండ్ రిలేషన్‌షిప్స్ కూడా వెయిట్ చేయొచ్చు. మెమరైజింగ్ చేయాలా? మెమరైజ్ చేయకూడదు. సీయింగ్ ద రిలేషన్‌షిప్స్. అవును. రిలేషన్‌షిప్స్ చేయొచ్చు. రిగరస్ ప్రాక్టీస్ అంటే హార్డ్ ప్రాక్టీస్ చేయించాలా? చేయించకూడదు. ఏ అండ్ సి కరెక్ట్ కదా! మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఓకే. సో, అలా మీరు ఆప్షన్స్ త్రూ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది పెడగోజీ అన్నమాట. పెడగోజీ కూడా అంత డీప్‌గా అయితే ఏమి వెళ్ళలేదు. ఈజీగానే ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ టీచింగ్ షేప్స్ ఇన్ క్లాస్ 8 ఏ టీచర్ ప్లాన్డ్ ట్రిప్ టు హిస్టారికల్ ప్లేసెస్. హిస్టారికల్ ప్లేసెస్‌ని ప్లాన్ చేశారంట. ఎప్పుడు షేప్స్ లెసన్ చెప్పిన తర్వాత. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్ ఫర్ దిస్? అలా చేయడానికి మోస్ట్ అప్రోప్రియేట్ రీజన్ ఏమైతుంది చెప్పండి? షేప్స్ ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్కిటెక్చర్ సచ్ యాస్ ట్రిప్స్ ఎంకరేజెస్ ద కనెక్షన్ అక్రాస్ డిసిప్లిన్. కరెక్టే కదా! షేప్స్ అనేవి మన లైఫ్‌లో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అందుకనే మనం అలాంటి ట్రిప్స్ కూడా చేయించాలి. బట్ ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ రికమెండేషన్స్ ఆఫ్ ద సీబీఎస్ఈ. సీబీఎస్ఈ రికమెండ్ చేస్తుంది కాబట్టి ఫీల్డ్ ట్రిప్స్‌కి వెళ్ళాలా? కాదు కదా! టీచర్ హాస్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ సో ప్లాన్డ్. టీచర్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ట్రిప్‌లకి వెళ్దామని అని చెప్తుందా? కాదు కదా! సో అందుకని మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 56. ఉమా, ఈ మ్యాథమెటిక్స్ టీచర్ ఆస్క్డ్ ఎ స్టూడెంట్ హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ఎ సిలిండర్. ద స్టూడెంట్ ఆస్క్డ్ 2. ఉమా ఏం చేయాలంటే యాస్ ఎ టీచర్‌గా ఆమె ఏం చేయాలి? ఆమె చెప్పిన ఆన్సర్ ఏం చేయాలి? డ్రా ద పిక్చర్ ఆఫ్ ద సిలిండర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అండ్ షో ద ఎడ్జెస్. కరెక్టే కదా! హ్మ్. పిక్చర్‌ని డ్రా చేసి బోర్డ్ మీద అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయించాలి. అది అది కరెక్ట్ అవుతుంది మనకి కదా! గివ్ ద సిలిండర్ ఇన్ ద హ్యాండ్స్ దట్ స్టూడెంట్స్ ఆస్క్ ద క్వెషన్స్ అగైన్. గివ్ ద పనిష్మెంట్ ఇవ్వకూడదు. ప్రైజ్ ద స్టూడెంట్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్స్. అంటే ప్రైజ్ చేయొచ్చా? చేయకూడదా? అంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఏం అడగాలంటే ఇది కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. ఇది కూడా పాజిటివ్ గా ఉన్నింది. సో, మనకి ఆప్షన్ 1, 2 కూడా మనకి పాజిటివ్‌గా అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం కన్‌ఫ్యూజన్ అన్నమాట. దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి. ఏ ఆప్షన్ కన్సిడర్ చేస్తుందో సీబీఎస్‌ఈ అనేది. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 57. ఏ టీచర్ గివ్స్ ఎన్ ఇమేజ్ డ్రాన్ ఏ స్క్వేర్ గ్రిడ్. స్క్వేర్ గ్రిడ్ మీద ఒక ఇమేజ్ డ్రా చేసి అండ్ ఆస్క్డ్ టు డ్రా ద
ఎన్లార్జ్డ్ అండ్ రెడ్యూస్ సైజ్, అంటే ఒక పెద్ద పిక్చర్ లోపల చిన్న సైజ్ పిక్చర్స్ ఏదైనా సరే డ్రా చేయమని అయితే అడుగుతున్నారు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి ద ఆబ్జెక్ట్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్, ఏది అప్రోప్రియేట్ కాదు దానికి సంబంధించి. టు ప్రొవైడ్ ద స్కోప్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ, ఓకే, టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ, అవును సిమిలారిటీ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. టు అప్లై ద కాన్సెప్ట్ రేషియో ప్రపోర్షన్ కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి ద ప్రొవైడ్ ద అప్లికేషన్ ఫ్రాక్షన్ సంబంధించి చేస్తున్నారా, కాదు. ఒక పిక్చర్ లోపల ఇంకొక 2-3 పిక్చర్లు గీయమంటున్నారంటే అది కాదు కదా. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 57. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ నాట్ ప్రమోట్. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే సింగిల్ కన్వర్జెంట్ థింకింగ్ రిలేటెడ్ గా ఏమైతే ఉంటే మనకి క్లోజ్ ఎండెడ్ అనమాట. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కి డైవర్జెంట్ థింకింగ్ కావాలి, క్రియేటివిటీ కావాలి, హైయర్ ఆర్డర్ థింకింగ్ కావాలి. బట్ మనకి ఏమడుతున్నారు ఇక్కడ, క్లోజ్ ఎండెడ్ సంబంధించింది కానీ అడుగుతున్నారు ఇక్కడ మనకి. కానీ అంటే ఇవన్నీ కావు, ఎందుకంటే ఇది మనకి హైయర్ ఆర్డర్ థింకింగ్, క్రియేటివిటీ హైయర్ ఆర్డర్ థింకింగ్, దట్ మీన్స్ డైవర్జెంట్ థింకింగ్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్రియేటివిటీ కూడా మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, హైయర్ ఆర్డర్ థింకింగ్ కూడా మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. బట్ ఇది ఒక్కటే కాదు కాబట్టి మనకి, అంటే ఏది నాట్ అని అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏసీడీ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 లో అయితే ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ హియర్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది చూడండి మనకి ఇన్ని ఆప్షన్స్ తప్పు అవుతాయి అన్న ఉద్దేశంతో మనం తప్పు కూడా పెట్టి వస్తాం కదా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్, ఏది కాదు, ఇస్ పార్ట్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అసెస్మెంట్ లో ఏది పార్ట్ కాదు. రికాలింగ్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, అవును ఖచ్చితంగా మనం ఇది అసలు తీసుకోకూడదు. మనం ఏం చెప్తున్నాము, మెమరైజేషన్, రీకాల్, బట్టి కొట్టించడము, ఫార్ములాస్ బై హార్ట్ చేయించడం, ఇవన్నీ మనం తీసుకుందామని చెప్తున్నామా, తీసుకోకూడదు. సో ఆప్షన్ 1 మన కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంది. చూడండి, యూజ్ అబ్స్ట్రాక్షన్స్ టు పర్సీవ్ ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్, అవును చేయొచ్చు. అప్లై మ్యాథమెటికల్ కాన్సెప్ట్ చేయొచ్చు. రీజన్ అవుట్ ద మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ కూడా చేయించవచ్చు. బట్ అది చేయించకూడదు అనమాట. రీకాల్ చేయండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బై హార్ట్ చేయండి, ఒక 100 సార్లు రాయండి అని మనం అలాంటి క్వశ్చన్ చేయకూడదు. డాష్ ఫర్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద స్క్వేర్ రూట్. ఫస్ట్ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరండి, నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే ఇక్కడ ఏంటి, వాస్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ ఎక్స్ప్లెయిన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెగటివ్ నంబర్. ఓకే, నెగటివ్ నెంబర్స్ కి స్క్వేర్ రూట్ అనేది ఉండదు అని మనం చదువుకున్నాం కదా. సో ఉండదని తీసుకొచ్చింది ఎవరంటే మనకి మహావీర అనమాట. ఓకే, సో చూసాం కదా. ఇప్పుడు ఈ 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది, ఎవరైతే రాసి వచ్చారో వాళ్ళకి ఎలా అనిపించింది ఒకసారి అయితే నాకు కామెంట్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాబాయ్. రేపైతే మనకి ఫస్ట్ షిఫ్ట్ లో రాసే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే చూసి అయితే వెళ్ళండి. ఓకే, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.